ఫామ్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీని మీద ఎంతవరకు కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ వెళ్తే? 24 గంటల లోపు ప్రూవ్ చేసుకోగలగామని అడగచ్చు. ఓకే అంటే ఇవ్వమని చెప్పచ్చు, గవర్నర్కి సిఫార్సు చేయొచ్చు కోర్టు. గతంలో చేసింది అట్లాగే, కర్ణాటక దాంట్లో, మహారాష్ట్ర దాంట్లో కూడా చేసింది అట్లాగే. అంటే సంపూర్ణ మెజారిటీ లేకుండా, సభ్యులు లేకుండా ప్రమాణ స్వీకారం చేసేస్తే తర్వాత కుదరకపోతే ఏంటి పరిస్థితి? అదే అనేది, అది కూడా నీకు సంపూర్ణ మెజారిటీ నాకు ఉందండి అన్నారు అనుకోండి. ఇప్పుడు యడ్యూరప్ప నాకు ఉందన్నాడు ఆ రోజున. సరే 24 గంటల ఫ్లోర్ టెస్ట్ అంటే నెల రోజులు ఇచ్చాడు గవర్నర్. కానీ ఇక్కడ 24 గంటల్లో చేయమని చెప్పేసింది కోర్టు. ఇప్పుడు ఇవ్వట్లేదు. కోర్టుకైనా చెప్పాలి కదా, నాకు ఇదిగో వీళ్ళు మద్దతు ఇస్తున్నారని చెప్పాలి కదా కోర్టుకైనా. సరే నాకు 108 వచ్చిందండి, నేను సబ్ బిగిన్ చేస్తే చేశానన్న, నాకు వచ్చేస్తారని మిగతా 10 మంది అన్నారు అనుకోండి, ఫిరాయింపులు చట్టం అవుతుంది కదా అంటది కోర్టు. ఫిరాయింపులు లేవు కదా ఇప్పుడు అంటది కోర్టు కూడా. అలా కాకుండా నాకు లేదండి పార్టీలు సపోర్ట్ అని, ఇది ఇట్లా కాంగ్రెస్ వచ్చింది అను, మిగతా వాళ్ళు కూడా వస్తే అదే గవర్నర్కి వెళ్ళి చెప్పు అంటది సింపుల్గా. గవర్నర్కి వెళ్ళి ఇప్పుడు ఆ వస్తారు అన్నోళ్ళు ఎవరు, గవర్నర్కి వెళ్ళి ఇస్తే అయిపోతుంది కదా. అక్కడ అథారిటీ గవర్నర్ అవుతారు. పార్టీలుగా లెటర్లు ఇచ్చేసారు కూడా, సిపిఐ, సిపిఎం, విసికే, కథం అయిపోయింది ఇంకా అందులో. అలా కాకుండా ఉంటేనే సమస్య ఇప్పుడు.